ప్రెగ్నెన్సీ సమయంలో అధిక బ్లీడింగ్ అయితే చేయాల్సిన పని ఏంటి? అదేమన్నా ప్రమాదమా? సో ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అయితే ఆర్ క్లాట్స్ కింద పాస్ చేస్తే అది ప్రమాదమా, లేకపోతే ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలా అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో అధిక బ్లీడింగ్ క్లాట్స్ కానీ పాస్ అవుతున్నాయంటే డెఫినెట్గా మీరు అలర్ట్ అవ్వాలి. ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ అనేది ఎర్లీ ట్రైమిస్టర్లో లేదా ఫస్ట్ ఆర్ సెకండ్ మంత్లో అయ్యే బ్లీడింగ్ లేదా స్పాటింగ్ అనేది దాన్ని ప్లెసెంటేషన్ అనేది స్టార్ట్ అవటం వల్ల ఆ బ్లీడింగ్ నార్మల్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ హెవీగా అవుతున్న క్లాట్స్ కింద పాస్ చేస్తున్నా ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కానీ ఎక్కడైతే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అక్కడ ఒకసారి మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీ యొక్క హిస్టరీ తీసుకుంటారు. మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళకి మీరు చెప్తే దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. అట్ ద సేమ్ టైం అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవటం వల్ల ఏమవుతుందంటే లోపల ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. సో ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల మనం ప్రెగ్నెన్సీని అనేది కాపాడవచ్చు అనమాట.